మధ్యాహ్నం అయితే తినలేదు. కానీ 4 గంటలప్పుడు కొంచెం గ్యాప్ దొరికింది. 4 గంటల తర్వాత ఛార్జింగ్ పెట్టుకున్న వెహికల్‌కి. అప్పుడైతే నేను లంచ్ చేశాను. ఏది మధ్యాహ్నం 12:30, 1 గంటకి తినాల్సిన లంచు నేను 5:00కి చేశాను భయ్య. ఇలా ఉంటే మన ఆరోగ్యం ఏమవుతుంది? మీరనొచ్చు, "అన్న నువ్వు తినలేదన్నా నీదన్నా తప్పు. వాడేమైనా తినొద్దన్నాడా" అని. మరి ఆ టైంలో అన్నం తింటే నా రైడ్‌లు ఎవడు కొడతాడురా బాబు! అవునా కాదా? రైడ్‌లు కంప్లీట్ అవ్వకపోతే నాకు ఆ రోజు కౌంటింగ్ ఉండదు. ఒక్కరోజుకే ఇన్ని చుక్కలు కనిపిస్తే, మరి నెలంతా చేస్తే ఎన్ని చుక్కలు కనిపిస్తాయో నాకేం అర్థం కావట్లే. నాకైతే నా భవిష్యత్తు అర్థమవుతుంది భయ్యా. నెలంతా ఇలా పని చేస్తే బండి ఖరాబ్ అయిపోతుంది. తెల్లగా ఉండేవాడిని బొగ్గులా మారిపోతాను భయ్యా ఈ ఎండలో. సో, ఇంకేం చేస్తాం? ఒప్పుకున్న బేరానికి గుండు కొట్టించుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. వన్స్ మీరు ఇందులో జాయిన్ అయ్యి 3, 4 రోజులు పని చేసి మీకు నచ్చలేదు మానేస్తే ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా రాదు భయ్యా. 10 రోజులు గుద్ద తీట వదిలిపోయేలా పనిచేసి ఒక్క రూపాయి కూడా రాకపోతే ఎంత బాధేస్తుంది మీకు తెలుసు కదా! ఒక్క రూపాయి పోతేనే రైడర్ ప్రాణాలు గిలగిల కొట్టుకుంటాయి. ఆ 10 రోజుల్లో బైక్ డ్యామేజ్ అవుతుంది, పంక్చర్ అవుతుంది, పెట్రోల్ అయిపోతుంది, తోసుకొని వెళ్ళిన రోజులుంటాయి, ఆకలితో పోరాటం చేసిన రోజులుంటాయి. ఇవన్నీ చెప్పడానికి చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నా నోటితో నేను చెప్పలేను. ఎందుకంటే రైడర్‌లు తిండి తిప్పలు మానేసి రూ. 100 కోసం ఎంతలా కష్టపడుతున్నారో నాకు తెలుసు. మీకు తెలుసు. అవునా కాదా? తెలియకపోయింది ఎవరికీ. అన్నీ తెలిసే తప్పులు చేస్తున్నారు. ఈ ట్రిప్ కంప్లీట్ చేస్తే 26 రైడ్స్ కంప్లీట్ అయితే అవుతాయి భయ్య. ట్రిప్ అయితే కంప్లీట్ చేస్తాను. అన్నీ చిన్న రైడ్. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఒక రైడ్ తీసుకున్నాం కదా! పెద్ద రైడు రూ. 250 వచ్చింది. ఆ రైడ్ తీసుకుంటే అర్థమైంది. పెద్ద రైడ్‌లు తీసుకుంటే దోల తీరిపోద్ది. అలాంటి రైడ్‌లు తీసుకుంటే 28 రాడర్స్ కంప్లీట్ చేయలేము అని జెప్పి. ఓపెన్‌గా చెప్పాలంటే ఈ ఛాలెంజ్ ఎందుకురా చేశాను అని నాకనిపించింది. వన్ డే ఛాలెంజ్‌కే నాకింతలా అనిపిస్తే మీరు రెగ్యులర్‌గా సాలరీ కింద వర్క్ చేస్తే మీ ప్రాణాలు ఎలా ఉంటాయో నాకేం అర్థం గావట్లేదు. తిండి తిప్పలు లేక ఎండలో వడదెబ్బ కొట్టి పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీకు, మీ కుటుంబానికి ఎవరు దిక్కు? అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి మీకు కాలో చెయ్యో పోతే మీ ఇంటి వాళ్ళు జీవితాంతం బాధపడతారు. మీరు కూడా మంచం మీదే ఉండి జీవితాంతం బాధపడతారు. ఈ రిస్క్ అంతా మనకు అవసరమా? బైక్ టాక్సీ అంటేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి భయ్యా. అందుకోసమనే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఈ బైక్ టాక్సీ అనేది టెంపరవరీ వర్క్ మాత్రమే. ఇది మనం లైఫ్ టైమ్ చేయలేము. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ఇక్కడికొచ్చి పని చేసుకోండి. తర్వాత మానేయండి. వేరే బెటర్ జాబ్ చూసుకోండి. లేదా ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ఎన్ని రోజులు చేస్తారు భయ్యా ఈ బైక్ టాక్సీ? అవునా కాదా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.